ప్రార్థనలో అడుగు వాటి నెలను పొందామని నమ్మటం, విశ్వాసం. కొన్నిసార్లు మనం ఒకటి ప్రార్థన చేస్తే ఇంకో జవాబు వచ్చింది, అది కూడా జరిగిద్ది. ఏలియా బదరీ వృక్షం కింద కూర్చొని ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా, ఇక ఇంతే చాలును, నా పితరుల కంటే నేనేమన్నా గొప్పోడినా, ఇంతే చాలు, నా ప్రాణం తీసుకో అని మళ్ళీ ఎక్కువ ఇబ్బంది లేకుండా ఏకంగా పండుకున్నాడు కూడా, ప్రశాంతంగా తీసుకొని. పండుకున్నవాడికి ప్రాణం పోవాల, నిద్ర వచ్చింది, శుభ్రంగా నిద్రపోయాడు. ప్రార్థన ఏం చేశాడండి? ప్రాణం తీసుకోమని చేశాడు. జవాబు ఏమొచ్చింది? దూత వచ్చి, ప్రభువే ఏలియా లే, కూర్చున్నాడు. లేచి కూర్చున్నాడు. అక్కడ రొట్టెలు నీళ్లు ఉన్నాయి, ఆ రొట్టెలు తిని నీళ్లు తాగన్నాడు. చచ్చిపోవాలనుకున్నాడు. రొట్టెలు ఎందుకు? వాటిని చూడగానే ఆకలినట్టుంది పాపం. తిన్నాడు, నీళ్లు తాగాడు, మళ్ళీ పండుకున్నాడు. ప్రార్థన ఏం చేశాడు? ప్రాణం తీసుకోమని చెప్పాడు. ఈయనేం చేశాడు? ఫుడ్ పెట్టాడు. ప్రాణం తీసుకోవాలని ఆయన ప్రార్థన చేస్తే ఈయన జవాబు చూడు ఎట్టుందో. తర్వాత చదువుకోలేదన్న, ముందు తినమ్మా అన్నాడు. కొన్నిసార్లు మనం ఒకటి ప్రార్థన చేస్తే ఒకటి వస్తుంది జవాబు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు తర్వాత ఇస్తాను, ముందు నీకు ఇది అవసరం, ఇది చూసుకోమని ఇస్తాడు జవాబు. అర్థమయ్యే చప్పట్లు కొడుతున్నారా? అర్థం కాకుండా ఆనందం వచ్చి కొడుతున్నారా? థ్యాంక్ యూ. క్లియర్గా అర్థమైందిగా. ఏది అవసరమో నాయనకు తెలుసు, మన నాన్నకు తెలుసు. కొన్నిసార్లు మనం అడిగింది రాదు, మనం అడగంది వచ్చింది. ఫుడ్ అడిగాడా, సావు అడిగాడా? అందరు చెప్పండి. మరి ఏది ఇచ్చాడు? 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు పెట్టాడు. చివరికి అసలు చావు ఇలా శరీరంతోనే అవంతుని పైకి తీసుకున్నాడు. ఏందనుకున్నా మరి? 2 సార్లు రొట్టెలు పెట్టి, ఏలియా లేచి నీ నడుము కట్టుకో, నీ శక్తికి మించిన ప్రయాణం ఉందన్నాడు. ఆ ఆహార బలం, 2 సార్లు తిన్న రొట్టెల బలం 40 రోజులు ఆహారం లేకుండా ప్రయాణం చేశాడు. 2 సార్లు తిన్నాడు రొట్టెలో. ఆ బలంతో 40 దినములు 40 దీవారాత్రములు ప్రయాణం చేశాడు. ప్రియమైన బిడ్డలారా, నేను అడిగింది రాదు, వేరే ఎన్నోత ఏంటంటే అవి అవసరం. నువ్వు అడిగిన దానికి టైం ఉండొచ్చు, లేకపోతే పనికి మాలింది అడిగి ఉండొచ్చు, అది నీ కొంపే ముంచవచ్చు. కాబట్టి నువ్వు ఒక్కోసారి ఒకటి అడిగితే ఒకటి వచ్చింది. ఎందుకు ఎలా వచ్చింది అనొద్దు. ఎందుకంటే నిన్ను ప్రేమించే తండ్రి నీకు ఏది క్షేమమో ఎరిగి నీకు సహాయం చేస్తాడు. అడిగింది ఇస్తాడు. కొన్నిసార్లు నువ్వు అడిగింది కరెక్ట్గా ఉంటే, యుక్తమైందైతే, నీ క్షేమమైందైతే తప్పకుండా ఇస్తాడు. కొన్నిసార్లు నువ్వు అడిగింది ఒకటైతే ఇంకొకటి వచ్చింది. అయినా సరే నేను అడిగాను, నా తండ్రి ఇస్తాడు, జవాబిస్తాడు అనే విశ్వాసం. ప్రార్థన ఎప్పుడు చేసినా తప్పకుండా జవాబు పొందుతానని విశ్వసించి చేయాలి. కాబట్టి ప్రియులారా, ముందే సిద్ధపరిచాడు, తగిన కాలం ముందు అన్నీ నీకు అందేటట్టు చేస్తాడు. ఈ విశ్వాసము గలవారైతే కలవరము, ఆవేదన, కృంగుబాటు, నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం దరిచారు. మనం పరిగెత్తితే పొద్దుపోయిద్దాయా? పెద్దగా చెప్పండి. తొందరగా నాకు సాయంత్రం 4 కావాలి అని ఇటు అడ్డం పడి పరిగెత్తు. ఎందుకురా పరిగెత్తుతున్నా? టైం తొందరగా అయ్యిద్దని. అంటే ఎంత కావాలరా నీకు టైం? సాయంత్రం 4 కావాలి. 4 కావాలని ఇప్పుడు పరిగెత్తుతున్నాయా? నువ్వు ఎంత పరిగెత్తినా, ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తినా, దేవుడు నియమించిన నియమం ప్రకారం సెకండు, నిమిషము, గంట అన్నీ గడుస్తానే రా సమయం గడిచేది. నువ్వు పరిగెత్తితే పోదు. అలాగే మనం తిప్పలు పడి గందరగోళం అయిపోతే ఏదో అయిపోదు. మనం పట్టాల్సిన పట్టాల పట్టు, ఆయన గదిలితే అయింది బలమైన కార్యం.
నా లైఫ్లో నేను ఎరిగిన అనుభవం ఇది. ఇప్పటికీ నేను చేసేది అదే. ఏదైనా సరే నాకు సాధించి పెట్టగలడు నా దేవుడు. నా నమ్మకం అది. నాతో ఉన్న వాళ్ళతో ఎప్పుడు నేను చెప్పే మాట అది. నాకెప్పుడు ఏది కావాలో దాచిపెట్టుంచుతాడు నా దేవుడు అంటాను. నాకెప్పుడు ఏది కావాలో దాచిపెట్టుంచుతాడు రా పిచ్చోడా. నా తండ్రి, నన్ను ప్రేమించే నా తండ్రి. నా భోగాల కోసం, నా ఆనందాల కోసం కాదు, నా ఆశలు, నా ఊహలు, నా ఊటలన్నీ ఆయన కోసం ఉంటాయి గనక తప్పకుండా అన్ని ముందే రెడీ చేసి పెడతాడు. అర్థమైందా? మీ ఆశలు, మీ ఊహలు ఒకవేళ మీ కూడా దేవునికి సంబంధించినవి ఉంటే తప్పకుండా మీకోసం కూడా రెడీ చేసి పెట్టాడు. అంతే. క్లియర్గా అర్థమైందా? అర్థమైతే చేతులు ఎత్తండి. ఇంకేం డౌట్ లేదుగా? ప్రార్థన చేస్తే అందాల్సిన సమయంలో ఆయన అందిస్తాడు. ఓకేనా? ఇంకా ప్రశాంతంగా ఉంటారుగా? ఇంకా దడ ఆయాసాలు ఏమి ఉండవుగా? రండి, ఇప్పుడు మోకాళ్ళ మీదకి రండి. నమ్మండి దేవుణ్ణి. నిన్ను ప్రేమించే ప్రభుని నమ్మండి. పాపమును విసర్జించండి. పాపమును అసహించుకుందాం. పాపమును విసర్జిద్దాం. పరిశుద్ధ దేవుని పిల్లలంగా పవిత్రతను సాధన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో మనం అడిగినవి తప్పకుండా తండ్రి ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే అంతకంటే శ్రేష్టమైనవే ఇస్తాడు. ఉన్నతమైనవి ఇస్తాడు. ఆత్మీయ జీవితాన్ని బలపరచమని అడుగుదాం. శరీర క్రియలను జయించే శక్తినిమ్మని అడుగుదాం. దేవా, నిన్ను ప్రేమించి నీ సన్నిధిని వెతుకుతున్నాను, నాకు నువ్వు కావాలి అని అడుగుదాం. నీ పాదాలు కావాలని అడుగుదాం. వెండి బంగారాల కంటే నువ్వే కోరదగిన వాడవు తండ్రి అని అడుగుదాం. నీ చల్లని చేతి స్పర్శ నాకు కావాలి అని అడుగుదాం. నీ కోసం బ్రతకడానికి కావలసిన ఆరోగ్యము, ఆయుష్ నిమ్మని అడుగుదాం. నీ పని చేయటానికి, లోకానికి నిన్ను ప్రచురం చేయటానికి నాకు శక్తిని, జీవాన్ని ఇవ్వమని అడుగుదాం. స్వస్థపరచమని అడుగుదాం. నీ పరిచర్యలో వాడటానికి నాకు సమృద్ధిని ఇవ్వమని అడుగుదాం. దీనులకు, అనాథలకు, దిక్కులేని వారికి సహాయం చేయడానికి నా చేతులు, పిడికిళ్ళు నింపమని అడుగుదాం. దరిద్రత తొలగించమని అడుగుదాం. అప్పుల బాధలు తీసివేయమని అడుగుదాం. అప్పుల శాపమును తొలగించమని అడుగుదాం. దీనులకు సహాయం చేయటానికి, నేను భోగాలు అనుభవించడానికి కాదయ్యా, దీనులైన వారికి నీ ప్రేమను చూపడానికి, దీనులకు సహాయం చేయటానికి, నీ పనిలో తోడ్పడడానికి, నీ పనిలో వాడడానికి నాకు సమృద్ధినివ్వు. ఆర్థిక దారిద్ర్యం తొలగించు. నీ పిల్లలు అనేకులకు సహాయం చేయాలి ప్రభువా. నా చేతులు అనేకులకు ఇచ్చే చేతులుగా ఉండాలి ప్రభువా. ఈరోజు నేను అప్పులు అడుక్కునే స్థితిలో ఉన్నాను దేవా. నా చేతులు ఎదుటి వాళ్ళకి సాయం చేసే స్థితిలో ఉండాలి దేవా. సాయం చేసే స్థితిలో ఉండాలి. అడుగో, తప్పులేదు. ప్రార్థన చెయ్యి. ఆర్థిక దారిద్ర్యం తొలగిపోవాలని ప్రార్థన చేయి. శరీరములో రోగములు తొలగిపోవాలని ప్రార్థన చేయి. నా తండ్రి నమ్మదగిన వాడు, స్వస్థపరుస్తాడు. ఆయన హస్తం నీ మీదికి వస్తే చాలు, బాగుపడతావు. అసలు మనకు అర్థమే కాదు, ఆశ్చర్యం, మనలో మార్పు జరిగిద్ది. మనకు అర్థం కాకుండానే ఆ సమస్య తొలగిపోవటం మనం చూస్తాం. నిజంగా ఎలా తగ్గిపోయింది, ఎలా పోయిందో అర్థం కాదు మనకి. ఇంతగా తీసేస్తాడు ఆయన. ఆయన నీకు గుచ్చిన ముళ్ళు గాయంపరిచిందా? అయితే బాధపడకు. ముళ్ళు గుచ్చడమే కాదు, నొప్పి లేకుండా నీ ముళ్ళు తీసేయటం కూడా తెలుసు.
కొంతమందితో మనం అంటాం కదా, అక్క నువ్వు ముళ్ళు తీస్తే అస్సలు నొప్పి ఉండదు అక్క, అన్న నువ్వు ముళ్ళు నా కాలికి ముచ్చుకున్న గుళ్ళు నువ్వు తీస్తే అసలు నొప్పి ఉండదన్నా అని కొంతమందితో మనం అంటాం. నిజంగా యేసయ్య మన ముళ్ళు తీసినప్పుడు మనకి నొప్పి ఉండదు. నొప్పి లేకుండా మనల్ని బాగు చేసే మహనీయుడు యేసు. నేను మునగాడని చెప్పట్లా, నేనేదో మిమ్మల్ని తాకుతాను మీరు బాగుపడతారని నన్ను నేను మీ ముందు గొప్ప చేసుకోవట్లా, ఎచ్చులు పడట్లా. నాకైనా మీకైనా దిక్కు యేసయ్యే. ఆయన నీ మీదకి వస్తే, ఆయన హస్తం నీ మీదకి వస్తే బాగుపడతాం. సంవత్సరాల దరిద్రత వదిలిపోతుంది. మోకాళ్ళు వేసి ఆయన పాదాలు పట్టుకో, కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకో. ఏ వేదన నిన్ను కృంగదీస్తుందో, ఏ సమస్య నిన్ను అల్లాడిస్తుందో, నువ్వు నలుగుతున్నటువంటి ఆ ఆవేదన అంతటిని కూడా నా తండ్రి తొలగించున్నట్లు, నువ్వు తప్ప నాకు దిక్కులేదయ్యా, నువ్వు సాయం చేయకపోతే నా వల్ల కాదయ్యా, నేను నిలవలేను, గెలవలేను, నా పక్షాన నువ్వు కదిలితేనే తండ్రి అని అడుగుమా. వేరే ఆలోచనలు ఏమి రాని వద్దమ్మా, మనసారా వేసాను అడుగు. కన్నీళ్లతో అడుగు తల్లి, అడుగునానా. వేరే ఆలోచనలు ఏం చేయదు నాన్న. కళ్ళు మూసేనన్న, కళ్ళు మూసి ప్రార్థన చేయనన్న. ప్రాబ్లం ఉంటే కళ్ళు మూసి ప్రార్థన చేయను. ఏ సమస్యతో నలుగుతున్నావు, ఇది దేవుని సంచరిస్తున్న సమయం. అడుగుదాం, దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం. హల్లెలూయా. నేను చేసేది అదే నా వేదంలో, ఆయన పాదాలు పట్టుకొని, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు ప్రభువా, నువ్వు కదలకపోతే నాకు ఇంకా ఆదరణ లేదయ్యా, నువ్వు విడిపించకపోతే నాకు విడుదల లేదు, నేను ఏ మనిషి మీద అనుకోవట్లేదు, నీ మీదే ఆధారపడుతున్నానయ్యా, నాకు ఆధారం ఆశ్రయం నువ్వే యేసయ్యా. నువ్వు కూడా నన్ను త్రోసేస్తే నాకు దిక్కు లేదయ్యా, నువ్వు కూడా నన్ను పక్కన పెడతావా? లేదు నాయన, ఇప్పుడే చెప్పావు, నేను అట్ట నిన్ను పక్కన త్రోసి వెయ్యను అన్నావు తండ్రి. యేసు నా పక్షమున కదులు, నన్ను స్వస్థపరచమని అడుగు. లోకమంత చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన. నా పరిస్థితిని బట్టి కొంతమంది ఎగతాళి చేస్తారు, ఏడిపిస్తారు. కొంతమంది జాలిపడి కొంచెం ఆదరిస్తారు, కానీ 1-2 రోజులే, తర్వాత వాళ్ళు భారంగానే ఫీల్ అవుతారు. కాబట్టి ఎగతాళి చేసేవాళ్ళైనా, ఏడిపించేవాళ్ళైనా, ఆదరించేవాళ్ళైనా, ఎంతకాలం ప్రభు, ఎప్పటికీ నీవు లేకపోతే నేను ఒంటరినే. అందుకే నన్ను వదిలి వెళ్ళొద్దు, నా చెయ్యి విడవద్దు, నాకు తోడుగా నిలువు. కృంగిపోయి ఉన్నాను, కలత చెందున్నాను, కన్నీళ్లలో ఉన్నాను, గుండె చెదరి ఉన్నాను, భయం గుప్పెట్లో బతుకు, ఆదరణ లేక ఉన్నాను. నా ప్రభువా, నాకు దారి తెన్ను అర్థం కావట్లేదయ్యా. నీ మాటలు వింటుంటే కొంచెం ధైర్యం కలుగుతుంది, కానీ కాసేపట్లోనే మళ్ళీ నా మనసు కృంగిపోతాను. నా తండ్రి, నన్ను కనికరించి, దావీదు కుమారుడా యేసు, నన్ను దాటిపోవద్దు ఈ మధ్యాహ్నం వేళ. ఇది మంచి సమయం. అడుగు నాయన, దేవుడిని అడుగు, కన్నీళ్లతో అడుగమ్మా. నా దేవుని దయ నీ మీదకి వస్తుందమ్మా. నేను చేసింది అదే తల్లి, నేను చేసింది అదే తమ్ముడు, నేను చేసింది అదే. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి పడి, నా బ్రతుకు, నా ఇంటి వారి బ్రతుకు శాపగ్రస్తమైందయ్యా, శపించబడ్డట్టుంది దేవా నా కుటుంబము నాయన. యేసు, నీవు పూనుకుంటేనే విడుదల పొందుతాం తండ్రి. నన్ను ఒక్కడనే కాదు, నా ఇంటి వారిని కూడా నువ్వు రక్షించయ్యా అని ఏడ్చేవాడిని. నా దేవుడు వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు, మొత్తం రక్షణ పొందారు. అంతేకాదు, కలతల కడలి దాటించి
సంతోష సాగరాన్ని మా జీవితాల్లోకి అనుమతించాడు నా యేసు. శ్రమ కొలిమిలో కాల్చబడిన తర్వాత, అనుభవ పాఠాలు నేర్చుకున్న తర్వాత అద్భుతమైన విడుదలిచ్చి 10 మందికి వెలుగుగా చేశాడు నా తండ్రి. నీ జీవితాన్ని కూడా అలా ఆశీర్వదిస్తాడు, భయపడకు. ముందే నీ కోసం అన్నీ సిద్ధపరిచాడు ఆయన. ఆ సమయానికి నీకు తప్పకుండా అందిద్ది, భయపడకు. ఏమవుతానో ఏమైద్దో అని ఆందోళన పడద్దు. అట్లా చాలా ఆందోళన పడ్డావు ఇప్పటికి ఎన్నోసార్లు. కానీ ఆ టయానికి ఆశ్చర్యంగా సహాయం చేయాల దేవుడు. ఇన్నిసార్లు ఆదుకున్న దేవుడికి ముందు కూడా ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు. నీ పాదాల దగ్గర వాళ్ళు కలిగి ఉన్న ఆవేదనను బట్టి కన్నీళ్లతో తమ మనవి నీకు తెలియజేసిన బిడ్డల కన్నీళ్లను చూసి, తండ్రి నీ పిల్లల్ని ధైర్యపరచుకోవాలి. నీకు కావలసినవన్నీ నేను ముందే సిద్ధపరిచి ఉంచాను, అవన్నీ నీకు అందుబాటులో తెస్తాను అని కొండంత ధైర్యాన్ని ఇచ్చావు తండ్రి. ఆ మాట నిజం అని నమ్ముతున్నాను నేను, సందేహం లేదు. నా తండ్రి నాయన, నువ్వు మా నాన్నవి. ఒకప్పుడు నిన్ను ఎరగలేదు, ఇప్పుడు నిన్ను స్పష్టంగా తెలుసుకున్నాను. నిజంగా నా తండ్రి, పాపం నుంచి నన్ను విడిపించడానికి ప్రాణం పెట్టిన తండ్రివి. ఎవ్వరు మరిచినా నన్ను మరవని తండ్రివి. ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకొని ముద్దాడుకునే తండ్రివి. వందలాది ముద్దులు, వేలాది ముద్దులు ప్రతిదినం నాకు ముద్దులతో నన్ను ప్రేమిస్తున్న నా బంగారు తండ్రివి, నా కన్న తండ్రివి యేసు. మేమంటే నీకు ఇష్టం అన్నది 100% నిజం. మేమంటే నీకు ఎంతో అమితమైన ప్రేమానురాగాలని మేము 100% నమ్ముతున్నాం దేవా. మా బిడ్డల విషయంలో నువ్వు సహాయం చేశావని కూడా నిన్ను స్తుతిస్తున్నాను. చెయ్యి అని అర్థించటం కాదు, చేశావు, నీకు స్తోత్రం. విడిపించావు, నీకు స్తోత్రం. సహాయము చేశావు, నీకు స్తోత్రం. స్వస్థతనిచ్చావు, నీకు స్తోత్రం. బంధకాలను తెంచావు, నీకు స్తోత్రం. అద్భుతములు చేశావు, నీకు స్తోత్రం. కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తాను. నీ దాసునిగా వారి మీద చేతుల నుంచి చూడండి. వారిని ప్రత్యేకముగా ఆశీర్వదించి సంతోష సమాధానములతో నింపమని స్తుతి మహిమ ఘనత నీకు చెల్లిస్తూ, ఇందులో రక్షణ లేని వారు ఎవరున్నారు వారికి రక్షణ దయచి, పాపములో ఇంకా కొనసాగుతున్న వారు ఎవరున్నారు వారికి పాపం నుంచి విడుదల దయచి, బాప్తిస్మం ఇంకా ఎవరు పొందలేదు వారిని బాప్తిస్మంలోకి నడిపించి, ఒక్కరిని కూడా విడవద్దయ్యా. ఈ బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నా. ధైర్యపరిచి ప్రోత్సహించండి. దేని గురించి కూడా ఇక చింతపడక కలవరపడక నా తండ్రి ముందే చూసుకున్నాడు. తప్పకుండా నాకు దాచిపెడతాడు నా తండ్రి. నాకు సహాయాన్ని దాచిపెడతాడు. నాకు ఎప్పుడేది ఇవ్వాలో నా తండ్రికి తెలుసు. నా తండ్రి నాకు దాచిపెట్టానని చెప్పాడు అని నీ బిడ్డతో ధైర్యం తెచ్చుకొని విశ్వసిస్తుండగా అవన్నీ నెరవేర్చమతో నింపి వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చమా. ఇక్కడున్న బిడ్డలు లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వేలాది మంది బిడ్డలు అందరినీ నీ చేతులకి అప్పగిస్తూ ఈ మాటలతో నన్ను ధైర్యపరిచినందుకు నీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి నిన్ను మైంపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా 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 హల్లెలూయా
జీవితాంతము. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవ నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. మీద ఉన్న అభిషేకముతో నన్ను నింపయ్యా. నీ కొరకు ఒక జ్యోతి వలె వెలగడానికి నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు తండ్రి. ఈ అంత్య దినముల యందు నీ కొరకు బలముగా వాడబడినట్లు యేసయ్యా నీకు స్తోత్రం. అందరూ అడుగుదా. దేవుని ప్రజలందరినీ దారి మళ్లించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్లించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికిల్చి, ఐగుప్తు రాజును గడగడ వణికిల్చి, తన వారిని విడిపించిన మోషే అభిషేకం. తన వారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. దేవా ఈ రాకడ సమీపిస్తూ ఉండగా, ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉండగా నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి. నీ కొరకు బ్రతకాలయ్యా, నీ కొరకు వాడబడాలయ్యా, నీ చిత్తము చేయాలయ్యా. నీ ఆత్మతో నన్ను అభిషేకించు తండ్రి. హల్లెలూయా. స్తోత్రం. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని, ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి. అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన
యేసయ్యా స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధాత్మ దేవా, మమ్మలను వెలిగించువాడా, బ్రతికించువాడా, జీవింపజేయు ఆత్మ. స్తుతి, 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 స్తుతి. నీకే దేవా హల్లెలూయా. నీ శక్తితో నన్ను నింపు తండ్రి, బలముతో నన్ను నింపయ్యా, అభిషేకించు తండ్రి. నీకే స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు స్తోత్రమయ్యా. నీ కొరకు బలముగా వాడబడినట్లు, అంధకార శక్తులను జయించున్నట్లు పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు. నీకు స్తుతి ఆరాధన స్తుతి. నీకే మహిమ తగులుగాక చెల్లుగాక ఆమేన్. స్తోత్రార్హుడా హల్లెలూయా. నీకు కృతజ్ఞతాస్తుతులు నిరంతరము చెల్లిస్తూ స్తుతి. యేసు 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 అను నీ నామములో తండ్రికి ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి, అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన